ఇవాళ మేము కూడా సంఘ డైరీగా మేము అధ్యక్ష 2020లో టెండర్ వేసాం, 2021లో వేసాం. మా దగ్గర టెక్నికల్ కమిటీ వచ్చింది, చూసింది, బ్రహ్మాండం అన్నారు. టెండర్ మాకు అవకాశం రాలా. కానీ మళ్ళీ మేము మొన్న పాల్గొన్నాం. మాతో పాటు శ్రీజ మదర్ డైరీ వాళ్ళు పాల్గొన్నారు, ఇంద్రాపూర్ డైరీ టెండర్లో పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసిన పాపాల పుట్టంతా కూడా పగిలి అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పి ప్రజలు ఎక్కడ వారిని తరిమి కొడతారు అనే భయంతో కొత్తగా ఇంద్రాపూర్ని తీసుకొచ్చారు అధ్యక్ష. నేను అడిగేది ఒకటే, నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఒకటి తేడా గమనించాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాను గమనించాలి అధ్యక్ష. మేమందరం కూడా 2004-09లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రోజున్న పార్టీల అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇన్ని పార్టీలు కలిసి ఇంత పెద్ద బుక్ వేసాం అధ్యక్ష. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు కొంతమందికి లైసెన్సులు ఇచ్చి, భూములు ఇచ్చి, పరిశ్రమల కోసం రాయితీలు ఇచ్చి, ఏ విధంగా వాళ్ళందరితో పెట్టుబడి పెట్టించి వేల కోట్ల రూపాయల ప్రజా సంపద, సహజ సంపద దోపిడీ చేశారు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చాం అధ్యక్ష. ఆ రోజు మేము ఎంక్వైరీ డిమాండ్ చేశాం. రాజా ఆఫ్ కరప్షన్ అధ్యక్ష, మా పెద్ద ఆయన గుర్తు చేశారు. ఆ పుస్తకం వేసాం ఆ రోజు అధ్యక్ష. మరి ఆ రోజే తండ్రిని అడ్డం పెట్టుకుని ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు అధ్యక్ష. అలాగే 2019-24లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష సాక్షి కోసం వాలంటీర్లకి 200 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అలాగే అడ్వర్టైజ్మెంట్లు 800 కోట్లు ఇస్తే 374 కోట్లు 50% సాక్షికే ఇచ్చారు అధ్యక్ష. మొన్న ఈ హౌస్లో ఒక చర్చ జరిగింది హౌసింగ్ మీద. ఏ విధంగా హౌసింగ్ అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ అయిపోయింది అధ్యక్ష. హౌసింగ్ లో అధ్యక్ష ఈ రాష్ట్రంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ సిమెంట్ కొంటే 50% సిమెంట్ ఎవరి దగ్గర కొన్నారు అధ్యక్ష? భారతీయ సిమెంట్ దగ్గర కొన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఆయన హెరిటేజ్ ఎప్పుడు ప్రారంభించారు అధ్యక్ష? 1992లో అధ్యక్ష హెరిటేజ్ని స్థాపించింది. 1900 హెరిటేజ్లో స్థాపిస్తే ఆయన ఇవాళ 2025 అధ్యక్ష 33 సంవత్సరాల ఆ కుటుంబం యొక్క శ్రమ చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ, యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ, ఇవాళ నారా బ్రాహ్మణి గారు కానీ 33 సంవత్సరాల శ్రమ ద్వారా ఇవాళ రాష్ట్రంలో 25 లక్షల సామర్థ్యం కలిగిన డైరీని వాళ్ళు నడుపుతా ఉన్నారు అధ్యక్ష.